వెంకటవరలక్ష్మి గారండి. అదే మా మా భార్య అండి. ఆవిడకి ఇలాగే ఒంట్లో కొంత కంఠం పడుతుందని ఇలాగ హాస్పిటల్ తీసుకెళ్ళిండి. హాస్పిటల్ ఆర్ఎంపీ డాక్టర్ గారు చూపింటే ఆర్ఎంపీ డాక్టర్ గారు ఇలాగ ట్యానింగ్ తీయించమన్నారు. ట్యానింగ్ తీయించమంటే పెనుగొండలో తీయిందండి. పెనుగొండలో ట్యానింగ్ తీయిన అతను ఇంకో ట్యానింగ్ తీయించాలమ్మా తణుకు వెళ్ళాలన్నారు. తణుకు వెళ్ళాలంటే మా డాక్టర్ గారిని కలిసి తణుకు డాక్టర్ గారు పంపించారు. ఆయన తణుకు డాక్టర్ గారు పంపితే తణుకు డాక్టర్ గారు ఏంటమ్మా మీ ప్రోగ్రామ్ అంటే ఇలాగ అప్పుడప్పుడు కొంత కంఠం 20 రోజుల నుండి అన్నమట్టు కొంత పడుతున్నట్టు కాబడుతుందండి. ఎప్పుడన్నాను అని అంటే ఇప్పుడు మామూలుగా గొట్టంపరిచి చేశారండి. గొట్టంపరిచి చేసాక ఆయన ఏమన్నారంటే యువతెర రాజమండ్రి తీసుకెళ్ళాల్సి వస్తుందమ్మా, మీరు ఎప్పుడు వెళ్తారంటే అప్పుడు చూసుకోండి అన్నమాట. అంటే ఎప్పుడు కాదండి మేము తీసుకెళ్ళాల్సి వస్తే తీసిపోదామండి. నేను ఇక్కడేమో దోసప్సారి గారు మా వాళ్ళకి బాగా కొంత పరిచయం ఉంటుంది అక్కడ మొక్కల నర్సీవాళ్ళకి. అవతల ఏం చేయారంటే ఆ రిపోర్ట్లు ఇక్కడ కట్టి వచ్చి దోసప్సారి గారు పరిచయం చేయరు. ఆయనేమో ఇక్కడ మంచి దాటలు ఉన్నారమ్మా, మీరు అక్కడికే కాదు ఇక్కడ ఎరుగు మంచి ఇదేం దాటలు ఉన్నారు ఏంటి అని ఆయన ఇక్కడ రప్పించారండి. రప్పితే ఇక్కడ కాంతి కుమార్ గారికి ఇచ్చారు. కాంతి కుమార్ ఆయన బాగా చేశారు. ముందు ట్రీట్మెంట్ బాగా అన్ని విధాలుగా దగ్గర పెట్టి మనసుని అడుగుతూ అన్నీ బాగుందండి. 33 ఏమో ఇది పెట్టారండి రీఫేషన్, 6 ఏమో క్రీమ్ పెట్టారండి. డాక్టర్ గారు కూడా చాలా బాగా చేయాలండి ఎప్పటికప్పుడు. తర్వాత కాంపౌండ్లో చెట్టులు కూడా చాలా బాగా చూసేవారండి. తర్వాత ఆయమ్మలు కూడా శుభ్రం బెడ్లో అన్నీ క్లీనింగ్గా బాగుందండి.